హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పుష్ప 2 వర్సెస్ గేమ్ చేంజర్ రామ్ చరణ్ని తేల్చుకుందాం రా అంటున్న బన్నీ ఫ్యాన్స్. ఇంకా ఆ వివరాలు ఏంటో ఫుల్ క్లారిటీగా తెలుసుకునే ముందు ఈ వీడియోను చివరిదాకా చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక అల్లు అర్జున్ అయితే నీ ఎవరు తగ్గేదే అంటూ డిసెంబర్ 6న బాక్సాఫీస్ ముందుకు వస్తున్నాడు పుష్ప 2తో. ఇక ఈ మూవీ అయితే ఆగస్టులోనే రిలీజ్ కావాల్సిన చిత్రం, కానీ డిసెంబర్ 6కు వాయిదా పడింది. ఈ విషయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అప్పట్లో కాస్త నిరాశపడినా ఇప్పుడు మాత్రం ఫుల్ జోష్లో ఉన్నారు. దానికి కారణం అదే డిసెంబర్లో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ రిలీజ్ అవడమే. డిసెంబర్ 20న గేమ్ చేంజర్ రిలీజ్ అవబోతుందంటూ సోషల్ మీడియాలో ఫుల్ బజ్ నడుస్తుంది. పైగా దిల్ రాజు కూడా ఇప్పటికే క్రిస్మస్కు కలుద్దామంటూ హింట్ కూడా ఇచ్చేశాడు. దీంతో డిసెంబర్ 20న గేమ్ చేంజర్ రిలీజ్ కన్ఫామ్ అయిపోయింది. ఇది తెలిసినప్పటి నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్ తొడకొట్టి మెగా ఫ్యాన్స్కి సవాల్ విసురుతున్నారు. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు వార్ గట్టిగా జరుగుతోంది. రాజమౌళి ద్వారా కాకుండా సొంతంగా పాన్ ఇండియా స్టార్ అయిన ఏకైక తెలుగు హీరో అల్లు అర్జునే అంటూ బన్నీ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. అలానే ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న ఏకైక తెలుగు హీరో కూడా బన్నీయే అంటూ గుర్తు చేస్తున్నారు. అలాంటి అల్లు అర్జున్పై ట్రోల్స్ చేస్తూ దూరం పెడుతున్న మెగా అభిమానులకు ఇదే మా సవాల్ అంటూ తాజాగా బన్నీ ఫ్యాన్స్ ఛాలెంజ్ విసురుతున్నారు. డిసెంబర్కు రాబోతున్న గేమ్ చేంజర్ సినిమాలో దమ్ముంటే పుష్ప 2ను ఢీ కొట్టాలంటూ పోస్టులు చేస్తున్నారు. అల్లు అర్జున్తో పోటీ అంటే అంత ఈజీ కాదని ట్రై చేయాలంటూ మెగా అభిమానులను రెచ్చగొడుతున్నారు. ఇక ఈ పోస్టులకు అంతే ధీటుగా బదిలిస్తూ మెగా ఫ్యాన్స్ అసలు డిసెంబర్కి గేమ్ చేంజర్ దిగుతుందే పుష్ప 2ను వేటాడడానికని రిప్లై ఇస్తున్నారు. మరి ఈ పోటాపోటీ సవాళ్లలో డిసెంబర్లో బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయమని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఇక్కడ పుష్ప 2కు గేమ్ చేంజర్కి రెండింటికి ఒకే రకమైన రిస్క్ కనిపిస్తోంది. ఎందుకంటే క్రిస్మస్ వారంలో గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని బట్టి గేమ్ చేంజర్ తన బడ్జెట్ను రికవరీ చేయడానికి 20 రోజుల టైం మాత్రమే ఉంది. ఎందుకంటే 2025 సంక్రాంతికి విశ్వంబరతో పాటు చాలా పెద్ద సినిమాలు పోటీలో ఉన్నాయి. ఒకవేళ కంటెంట్ అదిరిపోయి పాజిటివ్ స్టాక్ వస్తే మాత్రం గేమ్ చేంజర్ నిజంగానే గేమ్ చేంజ్ చేస్తుందని అనుకోవచ్చు. కానీ ఏమాత్రం శంకర్ దెబ్బేసినా అల్లు ఫ్యాన్స్ ట్రోలింగ్ మామూలుగా ఉండదు. పైగా భారతీయుడు 2తో శంకర్ మరోసారి నిరాశపరిచారు. ఇలాంటి సమయంలో గేమ్ చేంజర్తో కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం శంకర్కి ఎంతైనా ఉంది. మరోవైపు గేమ్ చేంజర్తో పోలిస్తే డిసెంబర్లో ముందే ఆడియన్స్ను పలకరించబోతుంది పుష్ప 2. ఈ సినిమా మొదటి భాగం భారీ హిట్ కావడం, నేషనల్ వైడ్గా పుష్ప 2కు క్రేజ్ ఉండడం అల్లు అర్జున్కి కలిసొచ్చే ఆ విషయాలు. అయితే పుష్ప 1 కంటే పుష్ప 2 కంటెంట్ బాగుండాలి. అప్పుడే పాన్ ఇండియా లెవెల్లో లాంగ్ రన్ పుష్ప 2కు ఉంటుంది. కానీ ఏమాత్రం నిరాశపరిచినా డిసెంబర్ 20న రిలీజ్ అయ్యే గేమ్ చేంజర్కి ప్లస్ అవుతుంది. ఇక ఇవేవీ కాకుండా పుష్ప 2 గేమ్ చేంజర్ 2 బ్లాక్ బస్టర్ అయితే మాత్రం టాలీవుడ్కు పండగ వచ్చినట్లే. మరి ఈ రెండు చిత్రాల్లో ఎవరిది పై చేయో చూడాలి. మరి ఇక ఈ రెండు మూవీస్ పైన మీకు ఎలాంటి అంచనాలు ఉన్నాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.